ప్రతి డాబాలో, రెస్టారెంట్లో విరివిగా దొరికే డిష్ ఏదైనా ఉంది అని అంటే అది మష్రూమ్ మసాలానే. వెజ్ లవర్స్కి పన్నీరే కాదు, మష్రూమ్ ఉన్నా కూడా పండగే. మరి ఎప్పుడు డాబాలకి, రెస్టారెంట్లకి పరిగెట్టలేం కదా. అలాంటప్పుడు అదే క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా, మసాలా ఘాటు తగిలేలాగా ఇంట్లోనే చేసేసుకుంటే అటు టేస్టీగాను అలాగే ఎంతో తృప్తిగాను కూడా ఉంటుంది. పెద్దగా హడావిడి లేకుండా, ఎక్కువ కాంప్లికేషన్స్ లేకుండా ఈ మష్రూమ్ మసాలా రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామా మరి. ముందుగా ఒక ప్యాకెట్ మష్రూమ్స్ని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా నిలువుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత పెద్దగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని, అలాగే పెద్దగా కట్ చేసుకున్న ఒక టమాటోని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని జీడిపప్పుని, కావాలంటే కొన్ని గుమ్మడి గింజల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 5 నుంచి 6 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయాలి. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం గసగసాలు కూడా యాడ్ చేసుకోవాలి. ముక్కలన్నీ రంగు మారి మెత్తపడేదాకా ఫ్రై అవనివ్వాలి. తిప్పుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది మరి. ఇలా ముక్కలన్నీ మెత్తపడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారాక మెత్తగా పేస్ట్ అయ్యేటట్టు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మిక్సీ పట్టిన పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. పేస్ట్ని బాగా కలిపి ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా వేపుకొని తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న మష్రూమ్స్ని కూడా వేసుకోవాలి. మసాలా మొత్తం మష్రూమ్స్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. కాసేపు మూత పెట్టుకొని మష్రూమ్స్ని మగ్గనివ్వాలి. గ్రేవీ అంతా మష్రూమ్స్కి బాగా పట్టిన తర్వాత ఒక 3/4 గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ముందుగానే మనం ఎలాగో పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి 1 స్పూన్ కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా కారం కావాలి అనుకుంటే ఒక 1/2 స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. బాగా కలుపుకొని గ్రేవీ చిక్కబడేదాకా మూత పెట్టుకోవాలి. గ్రేవీ ఒక 70% దగ్గర పడ్డాక 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. గ్రేవీ అంతా మంచి కన్సిస్టెన్సీలోకి వచ్చాక కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. అంతే, మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. వేడి వేడి పుల్కాలు కాల్చుకొని తినడమే లేట్ అన్నమాట. చూసారుగా ఆ క్రీమీనెస్ని? చూడ్డానికే కాదు, తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి. మీకు మా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ మరి.